రాజకీయ ముసుగులో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. కూటమి పాలనలో సంక్షేమం అభివృద్ధికి ఎదురులేదన్నారు. విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన పోలీసు ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు పతకాలందించారు. సూపర్ 6, సూపర్ హిట్ అంటూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం చంద్రబాబు తెలిపారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తున్నామని, గత ప్రభుత్వ చీకటి పాలన గురించి సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కూటమి పాలనలో సంక్షేమం అభివృద్ధికి ఎదురులేదన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం 40,000 కోట్లు, తల్లికి వందనానికి 10,000 కోట్లు, 47 లక్షల మంది రైతులకు 3,170 కోట్ల సాయాన్ని అందించడంతో పాటు ఉచిత సిలిండర్ల కోసం ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుందన్నారు. 16,347 పోస్టుల మెగా డీఎస్పీ పథకాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, డయాలసిస్ సహా తీవ్రవాదులకు గురైన వారికి 10,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000 ఇస్తున్నాం. ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే 40,000 కోట్లకు పైగా ఖర్చు చేశాం. తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం. రాజకీయ ముసుగులో కొందరు అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, నేర నియంత్రణకు పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల జాతీయ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. గత పాలకులకు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని, ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి దోచుకుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేతో ప్రతి చోట వివాదాలు జరిగాయని, అభ్యంతరం లేని నివాస స్థలాలను డిసెంబర్లో క్రమబద్దీకరించడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల భూమిని రక్షించామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడంతో పాటు మైనార్టీ హక్కులను పరిరక్షిస్తూ హజ్ యాత్రికులకు 1,00,000 సాయాన్ని అందిస్తున్నామన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవా నుంచి సాగునీటిని ఇవ్వలేకపోయారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,850 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నామన్నారు. 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీనీవా సుజల స్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది. కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగ్ వేసి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, నవ్వుల పాలైంది. మేము అధికారంలోకి రాగానే హంద్రీనీవా పైన దృష్టి పెట్టాం. గత నెలలో ప్రధాన కాలువ వెడల్పుని 100 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శనలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన శకటాలకు సీఎం చంద్రబాబు బహుమతులు అందించారు. అలాగే ఏపీ వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలలకు సైతం ప్రోత్సాహక అవార్డులను అందించారు.